హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో తెలంగాణ ప్రాంతంలో దక్షిణ కాశీగా పేరొందిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం దుబ్బాకకు దగ్గరలో గుడవెల్లి అనే గ్రామంలో అయితే ఉంది. ఇక్కడికి మాఘమాసంలో వచ్చే మొదటి అమావాస్య రోజు చాలామంది భక్తులైతే ఇక్కడికి వస్తారు. ఈ మాఘమాసంలో వచ్చే మొదటి అమావాస్య రోజు శ్రీ రామలింగేశ్వర స్వామి పుష్కరాలు అయితే జరుగుతాయి. ఈ పుష్కరాల సమయంలో అమావాస్య రోజున స్నానాలు చేయడానికి చాలామంది భక్తులైతే వస్తారు. వేరే ఊర్ల నుంచి, చాలా దూరం నుంచి చాలామంది వస్తారు. చూడండి ఎంతమంది అయితే వచ్చారో. చాలామంది భక్తులు వచ్చి ఈరోజు ఈ అమావాస్య రోజు స్నానాలు చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయని అనుకుంటారు. 3 రోజులైతే జరుగుతుంది ఇది జాతర అనేది. కానీ మొదటి రోజు అమావాస్య రోజు చాలామంది వస్తారు అక్కడికి. ఈ పద్ధతి శతాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. ఈ స్నానం వల్ల పితృదేవతలు ప్రసన్నులవుతారని, పితృదోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. స్నానం చేసిన తర్వాత దర్శనానికి రామలింగేశ్వర స్వామి టెంపుల్ లోపలికైతే అందరూ కూడా వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుంటారు. క్యూ లైన్లో నిలబడి. చూడండి ఇక్కడ ఎంతమంది వచ్చారో. చాలామంది అయితే వచ్చారు. ఇక్కడ టెంపుల్ దగ్గర నుంచి అక్కడ ముందు వరకు అయితే క్యూ లైన్ అయితే ఉంది. చాలా ఓపికతో అయితే ఇక్కడ క్యూ లైన్ పాటించి ఆ దేవుడి దర్శనం కోసం అయితే ముందుకు వెళ్తారు ఒక్కొక్కరుగా. చూడండి కనిపిస్తున్నారు కదా ఎంత పెద్ద లైన్ అయితే ఉందో ఇక్కడ నుంచి అక్కడికి. ఆ రోజు అయితే అమావాస్య రోజు పొద్దున్న నుంచి నైట్ వరకు అయితే ఎక్కువ మన పబ్లిక్ అయితే ఉంటారు. 3 రోజుల వరకు ఉంటారు. కాకపోతే కానీ ఈ అమావాస్య రోజు స్నానం చేస్తే ప్రత్యేకమని అందరు కూడా నమ్ముతారు. దేవుని దర్శనం కలుగుతుందని ప్రత్యేకంగా. అందుకోసమని అమావాస్య రోజు అయితే ఎక్కువ మంది వస్తారు అక్కడికి భక్తులు. చూడండి ఎంతమంది వచ్చారో. చాలామంది అయితే వచ్చారు. మేము కూడా ఇక్కడ క్యూ లైన్లో అయితే వెళ్తున్నాము. ఎంతమంది ఉన్నారు చూడండి ఇక్కడ క్యూ లైన్లో. అక్కడ కూడా ఎక్కువ మంది అయితే వచ్చారు. పుష్కరాల సమయంలో ఆ దేవుడి దర్శనం వల్ల ఇంట్లో శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని అక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా నమ్ముతారు. అందుకోసమని ఆ రోజు అయితే చాలామంది భక్తులు అయితే ఎక్కడెక్కడి నుంచో వేరే దగ్గర నుంచి అయితే చాలామంది వస్తారు. పుష్కరాల సమయంలో జయదేవ రామలింగేశ్వర స్వామి జాతరలో ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు, మహాదీపారాధన, నైవేద్యాలు జరుగుతాయి. అందుకోసమని ఈ సమయంలో భక్తులు ఎక్కువగా వస్తారు. గ్రామం అంతా భక్తులతో నిండిపోయి పూర్తి ఆధ్యాత్మిక వాతావరణంగా ఏర్పడుతుంది. చూడండి ఎంతమంది వచ్చారో ఇక్కడికైతే. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సాంప్రదాయం కూడవెల్లి అనే గ్రామాన్ని ఒక పవిత్ర క్షేత్రంగా నిలబెట్టింది. పుష్కరాల సమయంలో చాలామంది ఇక్కడికి భక్తులు మన సంస్కృతి, విశ్వాసాలకు జీవంతమైన ఉదాహరణ అని చెప్పవచ్చు. ఇది తరతరాలుగా కొనసాగుతూ అయితే వస్తుంది. శ్రీ రామలింగేశ్వర స్వామి గుడిలో ఈ పుష్కరాల సమయంలో అమావాస్య రోజు స్నానం, ఆ దేవుడి దర్శనం చేసుకుంటే మన ఇంట్లో సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉంటారని భక్తులందరూ కూడా నమ్ముతారు. అదేవిధంగా పాటిస్తారు. ఇక్కడ చూడండి అందరూ కూడా ఒక కాయిన్ అయితే పెట్టి నిలబెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ మనసులో ఏదైనా అనుకుంటే జరుగుతుందని అక్కడ ఉన్న భక్తులు అయితే నమ్ముతారు. చూడండి కొంతమందికి అయితే నిలబడింది. అలా నిలబడిన వారికైతే వాళ్ళ మనసులో అనుకున్న మాట అయితే జరుగుతుందని నమ్ముతున్నారు. కొంతమందికి అయితే నిలబడలేదు. ఇక్కడ పక్కనే అయితే అన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి. చూడండి ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉన్నది. ఇక్కడ ముందుకైతే గజస్తంభం ఉంది కనిపిస్తుంది కదా. మొత్తం కూడా ఇవన్నీ పక్కనే విగ్రహాలు అయితే ఉన్నాయి. టెంపుల్ దగ్గర అన్ని శివలింగాల దర్శనం జరుగుతుందని అంటారు. ఇక్కడికి వస్తే అయితే మొత్తం దర్శనం అయిపోయిన తర్వాత బయటకైతే వచ్చిన తర్వాత ఇలా చూడండి అన్ని రకాల వస్తువులు అయితే పిల్లలు ఆడుకోవడానికి టాయ్స్ ఉన్నాయి. ఎవరికి ఇష్టమైన వాళ్ళైతే కొనుక్కుంటున్నారు. అన్నీ కూడా బయట కూడా చాలామంది పబ్లిక్ అయితే ఉన్నారు. కనిపిస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారు. పిల్లలందరూ కూడా ఎవరికి నచ్చిన వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఇక్కడ చూడండి చిన్న రోళ్ళు ఇసుకోవడానికి రుబ్బు రోళ్ళు గుర్తుకున్నాయో మీకు? ఇవన్నీ ఎంతమందికి గుర్తుకున్నాయో కామెంట్ అయితే చేయండి. స్వీట్స్, మళ్ళీ చిన్న క్యూట్ విగ్రహాలు, కృష్ణుడి విగ్రహాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. చూడండి ఎంతగానో ఉన్నాయో. నాకైతే చాలా బాగా అనిపించాయి. కలర్ఫుల్గా, రంగురంగులుగా
ఇక్కడ అయితే పెట్టారు. చాలామంది చిన్నపిల్లల బొమ్మలు ఆడుకోవడానికి పెట్టారు. ఇక్కడ ముగ్గులు అయితే మన ఇంట్లో వేసుకోవడానికి స్టిక్కర్ వేసుకుంటాం కదా, స్టిక్కర్ పెట్టుకోవడానికి ఇక్కడ కుంకుమ అమ్ముతున్నారు. చిన్నపిల్లలకు ఏబీసీలు అన్ని రకాల వస్తువులు ఇక్కడ కనిపిస్తున్నాయి. చాలామంది పిల్లలు ఎవరికి ఇష్టమైనవి వాళ్ళు అయితే కొనుక్కుంటున్నారు. నాకు చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. మీరు కూడా ఇలా పుష్కరాలకు కానీ జాతరకు కానీ ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్తే మీ అనుభవం అనేది కామెంట్ అయితే చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.